అందరికీ నమస్కారం అండి. ఈరోజు 19వ తేదీ నవంబర్ 2023 జ్ఞానజ్యోతి జ్యోతి స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు టాపిక్ బీయింగ్ అండ్ బికమింగ్. అయితే తెలుగులో చెప్పాలంటే బహుశా ఇలా చెప్పొచ్చేమో, ఉనికిలో ఉండడం, ఏదో అవ్వాలనే ఇచ్ఛతో జీవించటం, ఉన్నదానితో ఉండడం, ఉన్నదానికి భిన్నమైన దాన్ని ఆశించి జీవించటం. ఇది ఇలాగా అర్థం చేసుకోవచ్చని అనుకుంటున్నాను. అయితే గత కొద్ది వారాలుగా చేస్తున్న అన్ని టాపిక్స్ లాగే ఇది కూడా అత్యంత ప్రధానమైనది. కృష్ణజీ టీచింగ్స్లో మళ్ళీ చాలా మౌలికమైనది, చాలా లోతైనది, గంభీరమైనది. చేతది జీవిత వాస్తవాలను యథాతథంగా తెలియచేసే ఒక సమున్నతమైన ఒక విషయం. దీనిలోనికి వీలైనంత లోతుగా మనం ప్రయాణం చేద్దామండి. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, భౌతిక రంగంలో ఏదో ఒకటి అవ్వాలనే ఉద్దేశంతో జీవిస్తూ ఉంటాం. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను బాగా చదువుకుంటే ఆయన ఒక డిగ్రీ సంపాదిస్తాడు. తర్వాత ఆయన ఆ డిగ్రీ హోల్డర్ అవుతాడు, ఒక ఉద్యోగం వస్తుంది, క్లర్క్ అవుతాడు, మేనేజర్ అవుతాడు, ఎండి అవుతాడు, లేదా ఒక ప్రెసిడెంట్ కావచ్చు. ఇదే విధంగా మనం ఏం జరుగుతుందంటే మన జీవితం చూస్తే మానసిక రంగంలో కూడా ఇదే విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ఒక ప్రశ్న అన్నమాట. అంటే నేను ఇలా ఉన్నాను, అలా అవ్వాలి, నేను ఇది అదిగా మారాలి అనే ఒక విషయం మానసిక రంగంలో ఉంది. అదే కదలిక భౌతిక రంగంలో ఉండే కదలిక ఇక్కడే ఉంది. జత నేను దుర్గుణాలతో ఉన్నాను, సద్గుణ సంపన్నుడు అవ్వాలి. నేను సాధారణమైన సగటు మనిషిగా ఉన్నాను, నేను ఎన్లైటన్ అవ్వాలి, లేదా భగవంతుడిని పొందాలి. ఈ ప్రవర్తన నుంచి సత్ప్రవర్తన చెందాలి. ఇలా మనము మానసికంగా ఉన్న స్థితి నుంచి ఏదో అవ్వాలని, ఇంకేదో అవ్వాలని కోరుకుంటాం. దీనిలో నుంచి మనం ఎన్నో మత విషయాల్ని అనుసరించడం, గురువుల మీద ఆధారపడడం, అలాంటి సంస్థల మీద ఆధారపడడం, నమ్మకాలతో జీవించడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం. అంటే ఇప్పుడు ప్రశ్నలోనికి వెళ్తే, ఈ భవిష్యత్తులో ఏదో అవ్వాలి అనేటువంటిది మానసికంగా ఏంటి అసలు? ఈ బికమింగ్ ఏంటి? ఏదో కావటం అనేది అసలు ఉందా? అవ్వడానికి ఇంకేమైనా అక్కడ ఉందా? ఆ బికమింగ్ అనేటువంటిది ఏంటి అసలు? ఏదో అవ్వడం అంటే ఏంటి అసలు? అంటే నేను అజ్ఞానిగా ఉన్నాను, నేను మహా జ్ఞానవంతుడిగా కావాలి అనుకుంటే, జ్ఞానవంతుడిగా అవ్వడానికి కాలం అనే దాన్ని ఆశ్రయిస్తున్నానా? కాలం అనేది ఆశ్రయించడం జరుగుతుందా? అదేంటి? అది కాలానికి చెందిందా? అయితే కాలం అంటే ఏంటి? దూరం కాలమా? మానసికంగా ఈ దూరం ఉందా?
ఇది ప్రశ్న ఈరోజు. సో కాబట్టి దీనిలోనికి మనం చర్చిద్దామని అనుకుంటున్నాము. అందుగురించి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. మాట్లాడతాండి. సార్ తప్పకుండా. అసంతృప్తిలో ఉన్నాను, తృప్తిగా ఉండాలనే కోరిక, అంటే ప్రయత్నం చేస్తాం. కానీ అసంతృప్తిలోనే ఉంటూ ప్రయత్నం చేస్తే కుదరదు కదా. అందువల్ల ఏమిటి, అసంతృప్తినే అర్థం చేసుకోవాలి. అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు, నేనే తయారు చేశాను అని తెలుసుకున్నప్పుడు వద్దనుకుంటే అసంతృప్తిలోంచి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా తృప్తి ఉంటుంది. అందువల్ల ఏమిటి, ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఉన్నదానిలో ఉండి దానికి వ్యతిరేకమైంది కోరుకుంటే అది సాధించలేము అని నాకు అర్థమైందండి. యథార్థం కాదో చెప్పండి సార్. అంతే, అదే ఆ విషయమే కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది. అక్కడి నుంచి మనం ఇప్పుడు చూడాలండి. ధన్యవాదాలు. చిరకాలంగా మనిషి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు కదా. ఏదో అవ్వడం, మానసికంగా ఏదో అవ్వడం, ఏదో సాధించాలి. మానసిక రంగంలో ఇలా ఉన్నాను, నేను అలా అవ్వాలి అనేటువంటి ఒక స్థితి ఏనాటి నుంచో సాగుతుంది. ఇది మనం ప్రశ్నించాలి, దీన్ని చూడాలి. క్వశ్చన్ అంటే నేను వైలెంట్గా ఉన్నాను, నాన్ వైలెంట్ అవ్వాలి. ఇలాగా ప్రతి విషయాన్ని మనిషి వెళ్తున్నాడు కదా. వైలెన్స్ అనేది ఒక ఫ్యాక్ట్, నాన్ వైలెన్స్ అనేది ఒక నాన్ ఫ్యాక్ట్. అంచేత ఈ అవాస్తవమైనటువంటి నాన్ ఫ్యాక్ట్ పొందడానికి, సాధించడానికి వెళ్తున్నాడు. కాలం ద్వారా పొందాలి. ఏంటిది? దీంట్లోంచి సాధన, గురువులు, మతాలు, ఇంకేమేమో రకరకాల విషయాన్ని ఆశ్రయిస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇది నిజంగా సాధ్యమని అనేటువంటి ఒక ప్రశ్నతో మనం ఈ దీని లోపలికి వెళ్ళవలసి ఉందన్నమాట. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఉండే
ప్రపంచ పరిస్థితి ఏంటి, మన మానసిక పరిస్థితి ఏంటి, మానవ జీవితం ఏంటి, అలా మారిందా నిజంగా? ఎన్నో ఎవల్యూషన్స్, అంటే ఎవల్యూషన్ ఎంతో జరిగింది. మనిషి ఒక ఒక మృగతుల్యమైన మనిషిగా, ఒక ఏపుగా వచ్చి ఈరోజు నేటి మానవుడిగా ఉన్నాడు. దీనికి ఎన్నో వేలాది సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది, ఇంకా ఎక్కువ పట్టింది. కానీ మనిషి మానసికంగా ఏ మార్పు కలిగింది ఆయనలో? ఆ యుద్ధం, ఆ స్వలాభాపేక్షం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సంఘర్షణ ఇదంతా పెరుగుతూనే ఉంది. లోకంలో హింస పెరుగుతూనే ఉంది. చేత దీన్ని ఏ విధంగా చూడాలి, దీన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి, ఆ విషయం ఇది వాస్తవం కాదా అనే విషయంలోనికి మనం వెళ్ళి దర్శించాలి దాన్ని. సో కెన్ వి డూ దట్? అది ప్రశ్న. ఏంటి అడ్డంకులు వస్తున్నాయి దాంట్లో? ఎందుకు మనసు ఆ పరిమితిలోనే పోతుంది? చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సార్. సార్, అందరిలోనూ జ్ఞానం ఉంది. అజ్ఞానం అనేది మనం తయారు చేస్తున్నాం. జ్ఞానాన్ని పొందాలి అంటే ఫూలిష్నెస్సే. అజ్ఞానాన్ని మనం తయారు చేస్తున్నాం అని తెలిసినప్పుడు అజ్ఞానాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తామో ఆటోమేటిక్గా జ్ఞానం ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటాం. అది అప్రయత్నముగా వచ్చేది జ్ఞానం. ప్రయత్నం ద్వారా తేవాలంటే మనం ఇంపాసిబుల్. అది మన వల్ల కాదు. అజ్ఞానంలో ఉన్నవాడి జ్ఞానం ఎలా వస్తుంది? వాడికి రాదు, ఎంత ప్రయత్నం చేసింది. అందువల్ల ఏంటి, అజ్ఞానాన్ని అర్థం చేసుకుని మనం తయారు చేసాం కనుక మన చేతిలో ఉంది కనుక ఎవరిని అడగవసరం లేదు. అర్థం చేసుకుంటే అదే వెళ్ళిపోతుంది. అప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుందని నా ఉద్దేశం సార్. ఏమన్నా తప్పదు చెప్పండి సార్. అదే కదండి. ఇప్పుడు గుప్తా గారు, నేను అజ్ఞానంలో ఉన్నాను అనేది ఫ్యాక్ట్. అంటే నేను మూర్ఖుడిగా ఎలా ఉన్నానో అలాగా, ఇప్పుడు పొందు ప్రస్తుతం ఎలా ఉన్నానో అలాగా. నేనేదో మహాజ్ఞానిని అవ్వాలి, జ్ఞానవంతుడిని కావాలి, లేకపోతే మరేదో అవ్వాలి అనేది నాన్ ఫ్యాక్ట్. అంటే ఈ ఫ్యాక్ట్ని ఎందుకు చూడకుండా నాన్ ఫ్యాక్ట్లోనే ఎందుకు జీవిస్తున్నాము? అంటే ఆదర్శంతోనే మనం ఎందుకు ఉన్నాం? అందుకే ఈ నమ్మకాలు ఏర్పడ్డాయా, ఈ గురువులు ఏర్పడ్డారా, లేకపోతే ఇన్ని విషయాలు సాధనలు ఏర్పడ్డాయా, ఏంటి ఈ విషయం అంతా? ఇలా మనం ఎక్కడికి వెళ్తున్నాం? అంచేత ఈ ఫ్యాక్ట్ అనేది మన జీవితాల్లో ఈ గందరగోళం సృష్టిస్తుంది కదా. ఈ గందరగోళం సృష్టిస్తున్న ఆ విషయమే ఫ్యాక్ట్. దీన్ని ఎందుకు దగ్గరగా చూడలేకపోతున్నాం అనేది ఒక అంశం అన్నమాట. ఇది చాలా ఒక లోతైన అంశం. అందు గురించి ఇది ఇక్కడే మేలుకొలుపు అనేది జరుగుతుంది. అంచేత ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనం బయటపడలేకపోతున్నాం అనేది ఇక్కడ మనం చూడాలి. ఒక క్లర్క్, ఒక మేనేజర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకే. ఒక స్టూడెంట్ ఒక డిగ్రీ పొందడానికి ఒక టైం పడుతుంది. ఓకే. కానీ మానసిక రంగంలో ఈ కాలాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నాం? కాలం అంటే ఈ ఆలోచన ప్రక్రియ. ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు ఒక భవిష్యత్ అనేది ఏర్పరచుకున్నాడు మనిషి? ప్రస్తుతంలో ఉండేదాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు?
దీనివల్లే కదా ప్రపంచం అంతా ఈరోజు ఈ దుస్థితిలో ఉంది. మన బాంధవ్యాలు కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. We have all the morals, moral codes. But still, where are we? దయచేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే విజయ్ గారు. నమస్తే, చెప్పండి. అంటే మైండ్ కి తను చూసుకోవటం, అర్థం చేసుకోవటం తెలియదు సార్, తెలియటం లేదు. వెంటనే ఏదైనా ప్రాబ్లం వస్తే గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక డిపెండెన్సీ నేచర్. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే, మొక్కుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది అనేది, అది కూడా ఈ బ్రెయిన్ లో ఎప్పటి నుంచో ఉన్న ఒక అలవాటు, ఒక నమ్మకంతో అసలు తను చూసుకోవాలి, ఇదంతా నాలోనే జరుగుతుంది అన్న అన్న అండర్స్టాండింగ్ లేదు సార్ అది. ప్లస్ ఒకవేళ చూడటానికి ఇవన్నీ విని కృష్ణమూర్తి గారి టీచింగ్స్ అవి విని చూద్దాము అంటే కూడా ఆ బ్రెయిన్, ఆ మైండ్ అక్కడ నిలవటం లేదనమాట. అది కొంతకాలం సాధనతోనే అంటే ఆ చూడటం అనేది మరి సాధన అనకూడదు. అలా చూస్తా ఉంటే ఆ అవేర్నెస్ ఇంప్రూవ్ అయ్యి అప్పటికేమన్నా కొంచెం స్టిల్నెస్ వస్తుందేమో, అప్పుడే మమేకం అవటం జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది సార్. ఇంకోటి కూడా, ఒకసారి చూస్తాము, చూసినాక మళ్ళా ఇంకోసారి చూస్తాము, తర్వాత మళ్ళీ అది మర్చిపోతాం అన్నమాట. మూమెంట్ అన్న టర్మ్ ఇక్కడ ఇది పనిచేయట్లేదు అనమాట. అంటే ఒంటరి కూడా కొంత చూడటం వీలవుతుంది. అదే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అదే పక్కన ఏదన్నా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ, అది ఆ నాయిస్ లో కుదరదన్నమాట. అదే సార్ నా ఇబ్బంది. నేను అబ్జర్వ్ చేస్తుంది అదే అన్నమాట. రెండు పాయింట్స్ ఉన్నాయి కదా విజయ్ గారు. ఏంటంటే we really do not want to see what we actually are, isn't it? That I don't know, sir. I want to see. కానీ అక్కడ నిలబడలేకపోతుంది మనస్సు. అదే అంటే
అక్కడ ఆ విషయాన్ని చూసిన వెంటనే ఇక్కడ ది క్వశ్చన్ ఆఫ్ అబ్జర్వేషన్ వస్తుంది. మీరు చెప్పారు కదా అబ్జర్వేషన్. అవును. సో మనకున్న నాలెడ్జ్, మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో, తెలిసిన విషయాలతో ఉన్నది, ద నోన్ ఏదైతే బ్రెయిన్లో ఉందో, ఆల్ వీ హ్యావ్ గ్యాదర్డ్ ఇన్ అవర్ లైఫ్, ఆ గ్యాదర్డ్ అనే విషయం అంతా ఉంది కదా. సో దానితో మనము ప్రతిదాన్ని చూస్తున్నామా, ఇదేదో కొత్త విషయంగా చూడగలుగుతున్నామా, అంటే నాకు తెలియదు అనేటువంటి ఒక హ్యూమిలిటీతో ఇక్కడ విషయం గురించి నేను ఎప్పుడూ అలా చూడలేదు, నేను అని మనకు తెలిసిన విషయంతో మనం దాన్ని డైలీ లైఫ్లో ఉండే విషయాన్ని మనం సరిపెట్టుకుంటూ సమర్థించుకుంటూ కానీ, భయంతో కానీ, లేదా అంటే దాన్ని మార్చేయాలనేటువంటి అసహ్యం వేసి మార్చేయాలనే ఒక ప్రయత్నం, ఒక మోటివ్తో కానీ, ఏదో ఉన్నతమైన దాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆశయంతో కానీ, ఒక నమ్మకంతో కానీ, ఇలాగా వేరియస్ దృక్పథాలతో ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలతో, ఆ రకమైన నాలెడ్జ్ కండిషనింగ్స్తో మనం చూడగలగటం అనేది జరుగుతూ ఉందా? వీఆర్ క్వశ్చనింగ్ ఇట్. అంటే మనం చూసేటప్పుడు ఎలా చూస్తున్నాం, ఎందుకు డైరెక్ట్గా మనము దాన్ని చూడలేకపోతున్నాము? ఒకవేళ చూసినా మీరన్నట్టుగా ఎప్పటికప్పుడు చూడలేకపోతున్నాం. క్షణం చూసి, లేకపోతే ఇంకొన్ని క్షణాలు చూసి, కొన్నిసార్లు మళ్ళీ ఆ పాత వరవడిలోనే మనసు ఎందుకు నడుస్తుంది? ఎందుకు దర్శించలేకపోతుంది క్షుణ్ణంగా? కాలం అనే వ్యవధి ఎందుకు దీనికి అడ్డొస్తుంది? బిట్వీన్ ద సీయర్ అండ్ ద సీన్, ది అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్ అనే విషయం వచ్చి దాన్ని ఏదో చేయాలని, దాన్ని మార్చేయాలని, అది కాక వేరేగా అవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది కదా. అది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. సో కాబట్టి దానిలో ఎంతో కాన్ఫ్లిక్ట్తో వెళ్ళటం వల్ల ఆ చూడటం అనేది సరిగ్గా లేదు. అంటే ఆ స్థితిలో నుంచి, ఐ డోంట్ నో అనే స్థితిలో నుంచి దాన్ని మనం చూడలేకపోతున్నామా? అంటే ఆ ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నామా? అందువల్ల ఉన్నది మారలేకపోతుందా? ఎందుకంటే ఒక ఆశయము, లేకపోతే మరొకటో ఏదో పెట్టుకొని మనం ఆ విషయంలో ఉండటం వల్ల మన బ్రెయిన్లో ఉంటుంది, ఇలా ఉండకూడదు, ఇది చూడాలి, ఇలా మారిపోవాలి అని ఆశయం పెట్టుకోవడం వల్ల అది అడ్డంకి అవుతుందా? ఏం జరుగుతుంది అని మనం ప్రశ్నించుకొని మనం వెళ్ళాలి కదా. సో నిజంగా ఈ ప్రశ్న మనలో తలుపులు తెరుస్తుంది. సో ఎప్పటికప్పుడు మనం ప్రశ్నిస్తున్నామా? నేను భయపడుతున్నానా చూడటానికి? నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానా జీవితాన్ని? లేకపోతే ఏదో అవ్వాలనే తాపత్రయంతో ఎన్నో చదివాను, నేనెవరో తెలుసుకోవాలి, నేనెవరు అని, అంటే ఆత్మన, లేకపోతే నేను భగవంతుని చేరుకోవాలంటే నేనేం చేయాలి, ఏ సాధన చేయాలి? ఇలాగా నేను అలాగా ఆ ప్రయాణం చేసి ఏదో స్పిరిచువల్గా మారాలను, లేకపోతే రిలీజియస్ పర్సన్ అవ్వాలను ప్రయత్నిస్తున్నానా? ఏం చేస్తున్నాను నేను అసలు యాక్చువల్గా? ఈ జీవితం గురించి ఏమి నాకు అభిప్రాయాలు ఉన్నాయా? అభిప్రాయాలే నన్ను డామినేట్ చేస్తున్నాయా? ఏం జరుగుతుంది అసలు అని
ఎప్పటికప్పుడు నేను జీవితంలో ఉండేటువంటి బాంధవ్యాల్లో కానీ, ఘటనలో కానీ, లేకపోతే మానసికమైన ఒక కొన్ని ఆశయాల్లో కానీ, ప్రస్తుతంలో ఇలా జరుగుతున్న విషయాల్లో నేను ఎక్కడ చూస్తున్నాను అసలు? భవిష్యత్తులోకి చూస్తున్నానా, గతంలోకి చూస్తున్నానా, గతము భవిష్యత్తు లేని ప్రస్తుతంలో చూస్తున్నానా? ఆ ప్రస్తుతం అంటే గతము భవిష్యత్తు లేని ప్రస్తుతం అంటే ద వాట్ ఈస్, అంటే ఇప్పుడు నేను, ఇప్పుడు నేను, ఇప్పుడు నేను, ఇప్పుడు నేను, అదే మూమెంట్. సో ఆ విధంగా చూడగలుగుతున్నానా, చూడలేకపోతున్నానా, అదొకటే ప్రశ్న. దట్ ఈస్ రియల్ క్వశ్చనింగ్ అంతే. అంటే మారాలనే క్వశ్చన్స్ కాదు ఇవన్నీ, మళ్ళీ మారాలనే మోటివ్తో వచ్చే క్వశ్చన్ కాదు. సో దిస్ వీ హ్యావ్ టు సీ. ఓవర్ టు ఆనంద్ గారు. ఓకే సార్, థ్యాంక్ So we have evolved in time. For Yes. millions of years, we've been evolving. Functionally, that is perfectly all right. I had to protect myself. I had to protect my family. I have to be better than what I was. So it was essential for me functionally to become something more than what I am. But here, what is happening is, I may be able to have some kind of a security in functional life. And the same security I'm trying to seek inwardly, inside, which is because of that we have tried various things. We have invented God. We have to become good and better, better human being, etc., etc., etc. So that is where the problem arises. I'm looking for security which is not there. Now, can I understand? Functionally, it is all right, but psychologically, is there a security? Is what I need to strongly look at, so that even from the time if one is born, from the time we have been told to be better than what I have been, whether my parents, the schools, etc., etc. All the time that is being drilled into me that you have to be a better human being than what you are. అక్కడక్కడ తెలుగులో చెప్పగలుగుతారా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో ఓన్లీ తెలుగు, కెన్ ఫాలో తెలుగు ఓన్లీ. సో దట్స్ వై important points are there to look at it, to understand, to see that. So the language must not be a hindrance. True, sir. Try to please, I request you to please go into it. Ante, sir, I think you will have to translate it. తెలుగులో చెప్పాలంటే చాలా కష్టమవుతుంది సార్ ఆ వర్డ్స్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అన్నమాట. I know, sir. బట్ అదే ఆనంద్ గారు ఏమంటున్నారంటే, స్థూలంగా ఒక క్షేమకరమైన విషయాల్లో మనిషి ప్రవేశించటంలో తప్పే లేదు, అది ఉండాలి స్థూలంగా, అంటే భౌతికంగా. కానీ మానసిక రంగంలో క్షేమం అనేది ఉందా అసలు? ఈజ్ దేర్ సెక్యూరిటీ ఎట్ ఆల్ ఇన్ సైకలాజికల్ ఫీల్డ్? మానసిక రంగంలో నిజంగా క్షేమం అనేది ఉందా? ఆ క్షేమాన్ని మనం కల్పించుకొని ఎన్నో ఆశలు ఇవి పెట్టుకొని అలా మారాలి, ఇలా మారాలి, ఇలాగ నేను మానసికంగా అయిపోవాలి, అలా అయిపోవాలి, అప్పుడే నాకు క్షేమం అని అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ వీ హ్యావ్ టు సీ ప్రొఫౌండ్లీ అండ్ డీప్లీ. ఎందుకంటే చాలా గాఢంగా దీన్ని మనము దర్శించగలగాలి ఈ విషయాన్ని. ఆ క్షేమం ఏంటి? మనస్సు ఆశిస్తున్న ఆ క్షేమం ఏంటి? భౌతిక క్షేమం కాదు అది. ఈ క్షేమం ఏంటి అసలు? అది ఉందా నిజంగా? దీన్ని బట్టి ఆ క్షేమాభిప్రాయంతోనే మనము ఈ మతపరమైన విషయాలు, అంటే ది ఆర్గనైజ్డ్ రిలీజియన్స్, ద గురూస్ అండ్ ది సాధనాస్ అండ్ ద టెంపుల్స్ అండ్ ది మోరల్ కోడ్, ఇవన్నీ కూడా మనం నిర్మించుకొని దానిలోనికి వెళ్ళాలి అని, ఎలాగైనా వెళ్ళి దాన్ని సాధించాలి అని పెట్టుకుంటున్నామా? నిజంగా దాంట్లో క్షేమం ఉందా? ఇది ఎవరికి వాళ్ళు జీవితాన్ని చూస్తూ ప్రశ్నించుకోవాలి. ఇట్స్ నాట్ ఎ థియరీ.
Okay, because somebody has written it, somebody has said it, it's not important. But what is important is see our lives as it is going on. అంటే మన జీవితంలో ఎలాగ వెళ్తున్నాం, ఎలాగ ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధానాన్ని అనుసరిస్తున్నాం, ఏంటి విధానాలు ఏంటి, నమ్మకాలు ఏంటి, ఇవన్నీ దేని మీద ఆధారపడి జరుగుతున్నాయి, ఎందువల్ల జీవితం అనేది ఇలాగా ఉంది. ఇది మన జీవితంలో క్షోభకి, ప్రపంచ క్షోభకి, గందరగోళానికి, అన్నిటికీ ఎందుకు దారి తీస్తుంది, ఇది ఏంటి అనేది మనం డైరెక్ట్గా చూడగలమా. డైరెక్ట్ పెర్సెప్షన్ అంటే ఒక ఎవరో చెప్పారని కాదు, ఎక్కడో ఉందని కాదు, కానీ వాస్తవంగా ఆ వాస్తవంలోకి, ఆ ప్రెజెంట్లోకి చూడగలమా. దట్ ఈస్ ది క్వశ్చన్. మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. ఇంకా ఆనంద్ గారు మ్యూట్లో ఉన్నారు, దయచేసి సార్ మ్యూట్లో ఉన్నారు. Yes, sir. So that is, to be with something is extremely challenging, Anamata. I am, because Yes. my conditioning is so strong. The minute I see something, instantaneously the brain translates it. Like when I look at my wife, I always look at from the image I have about her. So the moment I look, I mean, that image is operating. The image about what I have about her and what I have about myself. Even when I go out for a walk, even when I say, I've been reading, look at those things. When you look at a flower, look at those things. There is immediately that memory acts on it. When I look at a rose, I'm looking again by saying that I should say it is a rose. So it is so extremely challenging to remain with it without any interpretation or translation or whatever it is. It's my conditioning is so strong. It seems highly impossible, like what Kay is saying, to be with what is. That is what it is. Even when I go out for my walks, when I'm looking at people, again, the memory operates on it. He says, look at things as they are. And it is such a huge challenge. People say, yes, I see the tree without, but the moment I see the tree, immediately it's from a memory. I don't look at it. Now it's quite challenging, like, to see that, I mean, this are within quotes. So this is what, I mean, my understanding of it was sometime back when, after reading K, I see life in that and life in here. It is no different. Life there and life here. Very crudely, I mean, I came across that understanding, or whatever one may call it. So that is when I started looking at what it is to remain with what is. I mean, the life there and life in here, it's not different. So I said very crudely, I mean, that understanding of mine, when he says, be with it, without trying to name it or etc., without using your memory. So that is my personal, very tiny, or whatever, it's a very small experience of mine, which when I look at the things, immediately I interpret, but then it gave me a little understanding when I said the life over there and life over here, it's life. That is what I understood, I would say, within quotes. That's it. థ్యాంక్ యూ. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, రెండో పాయింట్ ఇక్కడ, ఏదో అవ్వాలనేది ఒక థాట్ మూవ్మెంట్, అది అంతే, మరేం కాదు. ఆలోచన యొక్క ఒక ప్రక్రియ, ఒక కదలిక, అంతే. అంటే ఇక్కడ మన పాస్ట్ ఇమేజెస్, అంటే గతంలో మన మీద మనకున్న అభిప్రాయాలు, ఇతరుల మీద మనకున్న అభిప్రాయాలు స్ట్రాంగ్గా మనకున్నాయి కదా. సో ఇవన్నీ అన్నిటితోటి మనం ఉన్నాం. ఈ అభిప్రాయాలు అంటే గతంతో నేనిది, వారది, నా భార్య ఇది, నా భర్త అది, వాళ్ళది, సమాజం అది, సో ఇండియన్స్ ఇలాగా, ఫారినర్స్ ఇలాగా, ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు నేను స్థిరపరుచుకున్నాను అన్నమాట.
ఈ అభిప్రాయాలు అంటే ఏంటి? దిస్ ఈజ్ ది అబ్జర్వర్, అంటే చూసేవాడే ఈ అభిప్రాయాలతో ఉన్నవాడు. అంచేత చూడబడే విషయాన్ని, ది అబ్జర్వ్డ్ అనే విషయాన్ని హీఈస్ ట్రాన్స్లేటింగ్ విత్ హిస్ ఒపీనియన్స్, విత్ హిస్ ఓన్ జడ్జిమెంట్స్, విత్ హిస్ ఓన్ ఐడియాస్ అబౌట్ ఇట్. అంటే చూసేదాన్ని అంటే ఏదైతే చూస్తున్నాడో దాన్ని తనకున్న అభిప్రాయాలతో, తనకున్న ఉద్దేశాలతో దాన్ని దిశానిర్దేశం చేస్తున్నాడు, దాన్ని ఖండిస్తున్నాడు, దాన్ని ఒప్పుకుంటున్నాడు, దాన్ని తిరస్కరిస్తున్నాడు, లేకపోతే దాన్ని ఏదో రకంగా తన అభిప్రాయాలకు చెందిన దానిగానో తర్జుమా చేస్తున్నాడు. కానీ అక్కడ అలా చేసినప్పుడు దాన్ని నేరుగా చూడటం అనేది ఎట్లాగ వీలవుతుంది అంటే దెర్ ఇస్ నో డైరెక్ట్ పెర్సెప్షన్. అంటే చూడటం అనేది ఒక నేరుగా చూడటం అంటే అక్కడ ఏ భావాలు దానికి మీద లేకుండా చూడటం, either నెగటివ్ ఆర్ పాజిటివ్, either లైక్ ఆర్ డిస్లైక్. మనం ఈ రెండిట్లోనే ఉంటున్నాం జనరల్గా. కాబట్టి ఇవన్నీ అభిప్రాయాలు అన్నమాట. సో అవి లేకుండా అనేది చూడటం అనేది ఎలా సాధ్యము? ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ప్రశ్న అన్నమాట. అది గొప్ప మనకి ఛాలెంజ్ కూడా అది. సో అందుకని ఏంటి ఇక్కడ, ఇది థాట్ మూమెంటే అని మనకు తెలిసినప్పుడు, ఈ థాట్ అనేది గతం అని తెలిసినప్పుడు, ఈ అభిప్రాయాలతోటే మనం చూస్తున్నామని మనకు తెలిసినప్పుడు, అక్కడ దీనికి పరిష్కారం ఏంటి? అది పరిష్కారం అంటే మరేదో దాని నుంచి దాటి వెళ్ళిపోవాలని కాదు, ఇలాగే జరుగుతుంది కదా అని మొదట చూడటం, ఇది అవసరం. అంటే ఇక్కడ ఏంటి కావాలి? ఇక్కడ ఒక ఈ బికమింగ్ జరుగుతుంది దీంట్లో. అంటే ఏదో మార్పు చేయాలి, ఏదో ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని ఒక తర్జుమా చేసి, ఒక జడ్జిమెంట్ ఇచ్చి, ఏదో చేసి దాన్ని ఏదో అయిపోవాలని అనుకుంటూ ఉంటాం కదా. అక్కడ దాన్ని ఒక అటెన్షన్తో చూడగలమా? అటెన్షన్ అంటే అక్కడ ఏ అభిప్రాయాలు లేనటువంటి ఒక తీవ్రమైన, నేరైన, ఒక సంపూర్ణమైన ఒక దర్శనం అన్నమాట. అంటే ఆ దర్శనంతో దీన్ని చూడగలమా? అంటే ఆ ఉన్నదాన్ని చూడగలమా? అంటే అక్కడ ఆలోచన, కాలము రెండు ఒకటే. అక్కడ వర్డ్, మాటన్న ఆలోచనన్న ఒకటే, అది కాలం. అంచేత అక్కడ ఈ రెండు ఉండేటప్పుడు కాలం ఉంది. అంచేత ఈ కాలంలోనే ఏముంది? మనకి భయం ఉంది. అలాగే కాలంలోనే మనం ఏం చేస్తున్నాం? అలా మారాలి అనుకుంటున్నాం. అది నాన్ ఫ్యాక్ట్. అంచేత ఉన్నదేదో అది దాన్ని చూడలేకపోతున్నాం. అంచేత ఈ ఆలోచన అనేది అసలు దాన్ని అది ఆగిపోవటం అనేది, సంభవించడం అనేది, అంటే ఇమేజెస్ కానీ, అవును కాదని కానీ, జడ్జిమెంట్ కానీ, దట్ చాయిస్ కానీ ఏది ఇది లేకుండా అబ్జర్వేషన్లో ఇది ఆగిపోవటం అనేది అసలు ఎలా జరుగుతుంది? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అన్నమాట. ఒకవేళ అలాగ చూడలేకపోయామనుకోండి, అలా చూడలేకపోతే, ఉన్నది చూడలేకపోతే ఆశయాల మీదే మనం మళ్ళీ ఆధారపడి జీవించవలసి వస్తుంది కదా. అంచేత పాత జీవితంలోనే వెళ్తున్నాము, జడ్జిమెంట్లోనే వెళ్తున్నాము. అంచేత ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన చేతిలో ఒక మహా విలువైన రత్నం ఉంది. మన చేతిలో ఏముంది? ఒక మహా విలువైన ఒక రత్నం ఉంది. ఆ రత్నం ఏంటి? ఆ రత్నం ఏంటి? ఇప్పుడు ఉన్నది, ద వాట్ ఈజ్. ఇది ఆ ప్రెషస్ జ్యూయల్. అది ఎక్కడుంది? అది మన చేతిలోనే ఉంది. అది ఎక్కడుంది? ఇప్పుడే ఉంది. అంటే ఈ క్షణం ఉంది, భవిష్యత్తులో కాదు, గతంలో కాదు, ఇప్పుడు ఉంది ఆ రత్నము. సో దాన్ని ఈ ప్రస్తుతములో, అంటే గతము భవిష్యత్తు లేని ప్రస్తుతములో యాజ్ ఇట్ ఈస్గా, అటెంటివ్గా మనం చూడగలమా? అలాగ చూడగలిగితే
అక్కడ ఆలోచన కాలము ఆగి ఆ ప్రస్తుతంలోనే మనం ఉండగలం అన్నమాట. అంటే ప్రస్తుతాన్ని ప్రస్తుతంతో మీట్ అవ్వడం అండి, ఇంకేమీ లేదు. ఇక్కడ పెద్ద ఫిలాసఫీ ఏమీ లేదు. ప్రస్తుతాన్ని ప్రస్తుతంతో మీట్ అవ్వడం. ప్రస్తుతం ఏదుంది అది ప్రస్తుతంతో మీట్ అవ్వడం. మైండ్ ప్రస్తుతంలో ఉంటే, అంటే గతము భవిష్యత్తు వైపు వెళ్లకుండా ఉంటే ఆ మైండ్ ఎక్కడుంది? ప్రస్తుతంలో ఉంది. అదేంటి? ఆ ప్రస్తుతంలో అబ్జర్వర్ లేడు. అంటే విత్ హిజ్ ఒపీనియన్స్, విత్ హిజ్ జడ్జిమెంట్స్ అండి ఏమీ లేవన్నమాట. అది ప్రస్తుతం. ఓకే. సో చూస్తున్నది ఏంటి? ఆ చెట్టు కానీ, మనిషి కానీ, భార్య కానీ, భర్త కానీ, ఎవరైనా సరే, వస్తువు కానీ, ఏదైనా సరే, ఐడియా కానీ, ఏంటి అది? అది కూడా ప్రస్తుతంలో ఉంది. సో ఆ ప్రస్తుతాన్ని మళ్ళీ ప్రస్తుతం కాని భవిష్యత్తు, గతంతో ఉన్న అభిప్రాయాలతో టచ్ చేస్తున్నామా? లేకపోతే ఏదీ లేనటువంటి ఒక ప్రస్తుతం ఉంది కదా. సో అతను అబ్జర్వర్ లేనటువంటి ఒక ప్రస్తుతం, అంటే చూసేవాడు అనేవాడు లేడు, అక్కడ ఇమేజెస్ లేవు, అది ప్రస్తుతం. ఈ ప్రస్తుతం ఆ ప్రస్తుతాన్ని తాకడం అనేది ఎప్పుడైతే జరిగిందో, ఈ ప్రస్తుతంలో ఎవరు లేరు, ఆ ప్రస్తుతంలో అక్కడ ఎవరు లేరు, దెన్ దెర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్. అక్కడ రెండు లేవు అన్నమాట. అంచేత ఆ విధంగా చూడటం అనేది సాధ్యమేనా? ఇది ఎందుకు సాధ్యం కావటం లేదు అంటే, ఇందాక మనం అనుకున్నట్టు పాత ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాయి బ్రెయిన్లోకి చూడడంతో. కాబట్టి దాన్ని తక్షణమే చూడలేకపోతున్నాం. తక్షణమే చూడలేకపోవడం వల్ల వెంటనే ఒక రియాక్షన్కి లోనవుతున్నాం. అంచేత ఇష్టం అయిష్టం అనే రెండు విషయాలు ముందుకు వచ్చేస్తున్నాయి. కాబట్టి అది మనసులో కొంచెం పొడసూపగానే, అంటే కొంచెము ఆ స్పర్శ తగలగానే, శరీరానికి ఒక స్పర్శ ఎలాగైతే తగలగానే ఇక్కడ చీమైనా సరే పాకుతుందని తెలుస్తుందా లేదా? శరీరం మీద ఒక చీమైనా పాకుతుందని తెలుస్తుందా లేదా? చిన్నదైనా టచ్, సెన్సిటివ్, బాడీ సెన్సిటివ్గా ఉంది, ఏమాత్రం సెన్సెస్ గుర్తిస్తున్నాయా లేదా? అలాగే మానసికంగా ఏదో ఇప్పుడు ఆ ప్రస్తుతం కానిది ప్రవేశిస్తూ ఉంది అని మనం చూడగలమా అంటే అక్కడ ఒక విధమైన నిశ్శబ్దం ఆల్రెడీ ఉండాలి. ఎందుకంటే అలాగ చూడటానికి ఎందుకు వీలు కలపడం లేదంటే, మన ది మైండ్ ఈస్ క్రౌడెడ్ విత్ సో మెనీ థాట్స్. అంటే అలాగ అనేక విషయాలతో అది క్రౌడ్ అయి ఉంది. దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ఇట్, కంప్లీట్లీ ఆక్యుపైడ్. సో ఈ ఆక్యుపైడ్ స్పేస్తో ఆక్యుపైడ్ అయిన విషయంలో స్పేస్ లేదు అసలు యాక్చువల్గా. అందువల్ల ఏమవుతుందంటే దెర్ ఇస్ నో సైలెన్స్, నిశ్శబ్దం లేదు. కాబట్టి చూడాలి అంటే అసలు యాక్చువల్గా నిశ్శబ్దం అంటే ఏంటి? మనకుండే క్రౌడెడ్ థాట్స్ తోటి, అభిప్రాయాలతోటి, లేదా అంటే ఇమేజెస్ తోటి మనం ఏదైతే ఉన్నామో వాటితోటి ఉన్నటువంటి విషయం ఏంటి? ఇట్ ఈస్ ఎ మైండ్ విత్ that is the seeing with the colored glasses. We are wearing always this colored glass. సో అప్పుడు ఏమవుతుందంటే మన పెర్సెప్షన్ అంతా కూడా దాన్ని బట్టే చూడగలుగుతాం కదా. కాబట్టి అది మనం కలర్డ్ గ్లాస్ వేయటం వల్ల అది ఎరుపు రంగు, పచ్చ రంగు అని కనిపిస్తుంది. కాబట్టి ఇది కదా ఆటంకం అని కెన్ వి రిమూవ్ దోస్ గ్లాసెస్, అప్పుడు చూడడం అనేది సాధ్యమవుతుంది. అంచేత అంటే అది ఒక మెటఫర్ అనుకోండి, ఒక రకమైన ఉపమానం. కాబట్టి అందువల్ల అలాగా చూడటం అనేది సాధ్యం అనేది అసాధ్యమని అనుకోవద్దు, సాధ్యమని అనుకోవద్దు. కానీ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ అది వదిలేసేసి మనము చూడలేకపోతున్నాం అనేది నిజం. ఎక్కడ చూడలేకపోతున్నాం, ఎందుకు చూడలేకపోతున్నాం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో విజయ్ గారు, మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను, అంటే సంపూర్ణంగా మాట్లాడలేదు. సో యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ మేడం? లేదు సార్, థ్యాంక్ యూ. నేను వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను సార్.
మేడం. Yeah. అంటే ఆనంద్ గారు కూడా చెప్పినట్టు ఇట్ ఈస్ Yeah. రియలీ ఛాలెంజింగ్, బట్ Yes, మీరు yes. చెప్పిన పాయింటర్స్ కూడా ప్రెసెంట్ తో మీట్ అవ్వటమే Yes. నిజంగా Mm. అది దట్స్ రియలీ And see, and one of the things, Vijay garu, about meditation. Meditation lo, what is that? Is there becoming in meditation? What is meditation actually? ధ్యానం అంటే ఏంటి? ఈ మధ్యని మనము జ్ఞాన జ్యోతిలో there are some postings about meditation. I had gone through those postings. And what is, are you aware of that, Vijay garu? పెట్టారు సార్ కొన్ని పోస్టింగ్స్ పెట్టారు కదా. చూసాను. సో ఈ టాపిక్ ఇందులో కూడా వస్తుంది అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టాపిక్స్. బికమింగ్ అనే దాంట్లో, బీయింగ్ అనే దాంట్లో, దట్ వీ హ్యావ్ టు ఆల్సో మస్ట్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్, ఇజంట్ ఇట్? అందువల్ల ధ్యానం అనేది అంటే ఏంటది? అది బికమింగ్. ధ్యానం అంటే ఐ ఆమ్ దిస్, ఐ మస్ట్ బి దట్. I am an ordinary man, I must become an enlightened person. Is it meditation? I am this one, అంటే నేను ఆక్యుపైడ్ మైండ్తో ఉన్నాను, సైలెంట్ మైండ్ని సాధించాలి అనేది మెడిటేషనా? సో ఇస్ దేర్ ఎ బికమింగ్ ఇన్ మెడిటేషన్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ బికమింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సద్గుణాల నుంచి దుర్గుణాల నుంచి సద్గుణాలు అవ్వాలి, నేను ఎక్కడి నుంచి అక్కడికి మారాలని సైకలాజికల్గా మారేదానికి మెడిటేషన్కి తేడా ఏంటి కదా? దిస్ ఈస్ ది క్వశ్చన్. అందువల్ల అక్కడ కంట్రోలర్ ఉన్నాడా? హూ ఈజ్ ది కంట్రోలర్? అంటే ఇలా కాదు అలా ఉండాలి అని చెప్పే దాన్ని ఏమంటారు? కంట్రోలర్ అంటే దాన్ని నియంత్రించేవాడు తెలుగులో కదా. దాన్ని నియంత్రించేవాడు ఎవరంటారు అంటే మెడిటేటర్ అనేవాడు. అంటే ధ్యానించేవాడే నియంత్రించేవాడు. ఈ ధ్యానించేవాడితో చేసిన ధ్యానమే నియంత్రణతో కూడిన ధ్యానం కదా. యు చాంట్ ఏ మంత్ర టు సప్రెస్ యువర్ థాట్. యు ఫోకస్ ఆన్ ఏ మూర్తి, యు ఫోకస్ ఆన్ ఇమేజ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సప్రెషన్. అలాగే ఇంకోటి ఏం చేస్తాం ధ్యానంలో? శ్వాస మీద ధ్యాస. ఇట్ ఈస్ ఆల్సో ఏ సప్రెషన్. So whatever method you take, the very method has a cause in it. ఒక కారణం ఉంది, తర్వాత దాన్ని పొందాలనే మళ్ళీ ఒక గోల్ ఉంది. ఈ రెండు ఏంటి? ద ప్రాసెస్ కదా ఇది. అంచేత ఇందులో ఏమవుతుంది? మెడిటేటర్ అనేవాడు ఉన్నాడు తప్పకుండా. ఈజ్ మెడిటేషన్ పాసిబుల్ వెన్ దెర్ ఇస్ ఎ మెడిటేటర్? అంటే ధ్యానించేవాడు ఉండగా ధ్యానం అనేది సాధ్యమా? ఇది ప్రశ్న వేసుకోవాలి మనం. ఎందుకంటే ధ్యానించేవాడు ఎవరు? ప్రయత్నించేవాడు, గోల్ ఉండేవాడు కదా. ఒక గోల్ ఉండేవాడు, ప్రయత్నించేవాడు, ఇక్కడి నుంచి అక్కడికి పొందాలి అని ఒక టైంని ఆశ్రయించేవాడు. అతను గతము నుంచి భవిష్యత్తులోనికి ప్రయాణం చేయాలనుకున్నవాడు, కాలంతో బద్దీ అయినవాడు, కాలంతో బందీ అయినవాడు. అంచేత కాలములో ఆలోచన ఉంది, కాలములో ప్రయత్నం ఉంది, కాలములో కారణం ఉంది, కాలములో గోల్ ఉంది. సో కాబట్టి ఇది ఇక్కడ ఏమొస్తుందంటే ది కంట్రోలర్ అండ్ ది కంట్రోల్డ్ అని రెండు విషయాలు వస్తాయి మెడిటేషన్లో. సో మెడిటేటర్ అండ్ ద మెడిటేషన్ అంటే కంట్రోల్ చేయబడే థాటు, కంట్రోల్ చేయబడేవాడు. ఇలాగా ఏమవుతుందంటే రెండు విషయాలతో ధ్యానం జరిగితే అక్కడ ధ్యానం అనేది అదా అసలు? యాక్చువల్గా ధ్యానం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్యూర్ అబ్జర్వేషన్. ఇందాక మనం అనుకున్నాం కదా, బీయింగ్ విత్ ద నౌ. ద నౌ ఈజ్ సీయింగ్, ఈజ్ బీ విత్ ద నౌ. అంటే ఇప్పుడేముందా దాంతో ఆ ప్రెజెంట్లో ఆ ప్రెజెంట్ ఉంది, ఆ ప్రెజెంట్ని దర్శించటం ఉంది. దట్ ఈజ్ అబ్జర్వేషన్. సో దేర్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ వితౌట్ మోటివ్ అండ్ వితౌట్ డైరెక్షన్. అంటే కాలం అనేది లేకపోతే దిశ అనేది ఒక కారణం అనేది లేని ఒక అబ్జర్వేషన్ ఉంది.
దాని మీదకి మనసు ఎందుకు రాలేకపోతుంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు పూర్ణమైన ఒక విస్తృతమైన అపారమైన ప్రదేశం, స్పేస్ లేకుండా నిశ్శబ్దం అనేది లేదు. సో ఆ నిశ్శబ్దం లేకుండా ప్రస్తుతం అనేది, గతము భవిష్యత్తు లేని ప్రస్తుతం అనేది లేదు. సో అందుకని ధ్యానం అనేది ఆ సందర్భంలో ఒక అనుభవం కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్, దేర్ మస్ట్ బి ఎన్ ఎక్స్పీరియన్సర్. అనుభవించేవాడు ఉంటేనే అది ఉంటుంది. సో కాబట్టి మెడిటేషన్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ధ్యానం అనేది ఒక అనుభవం అనేది కాదు అది. అంచేత మన డైలీ లైఫ్లో వెన్ వీఆర్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్, అంటే ఆ వాట్ ఈస్ ఉండేటప్పుడు, ఉన్న దాంతో ఆ ప్రస్తుతంలో మనం అది చూస్తుండేటప్పుడు దెర్ ఈస్ ఎ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. సో ఆ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం, మన చేతిలో జ్యువెల్ ఉంది. ఆ జ్యువెల్ని మనం చూడటం లేదు. ఆ జ్యువెల్ ఏంటి? ఆ ఉన్నది ఏదైతే వాట్ ఈస్ ఉందో అదే ప్రెషస్ జ్యువెల్. అది ఉంది, అది మనతోనే ఉంది ఎల్లప్పుడూ. అది మనమే జాగ్రత్తగా చూస్తే. కాబట్టి దాని మీద ఒక పూర్తి అటెన్షన్తో మనం ఉండలేకపోతున్నాం దాని మీద. అందువల్ల అది ఎక్కడో అది నిజంగా చూడబడకపోతే పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది సంభవించదు. పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది రాకపోతే ధ్యానం అనేది అసంభవం. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సంభవించేది ఆ వాట్ ఈజ్లోనే, ఆ వాట్ ఈజ్ని చూడటంలోనే. సో ఈ హ్యాపెనింగ్ అనేది ఉంది కదా. ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి అచీవ్డ్ in the future, in the time, by thought, by effort. It is not like that. Meditation is a happening. అంటే అది అక్కడ సంభవించవలసి ఉంది. అంటే ఇక్కడ నాలోని ఆ సేమ్ భగవంతుడు ఉన్నాడు, పైన అందరిలోని భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక అభిప్రాయంతో చూడడం కూడా కాదు. అది నాలోని ఒక జీవం ఉంది, అందులోని ఒక జీవం ఉంది అనే ఒక అభిప్రాయంతో చూడడం కాదు అది. కానీ మీరు జీవమే అయిపోయి ఉన్నారు గనక, మీరు జీవమే గనక, సో అదేంటి అక్కడ ఇందాక మనం మొదట ఏమనుకున్నా, దట్ బీయింగ్ స్టేట్, అది ఉనికి అన్నమాట. అంటే ఇక్కడ రెండు ఉనికిలు ఉన్నాయి. ఒక ఉనికి ఏంటి అంటే జీవమై తానుగా ఉండటం, అది ఒక ఉనికి. రెండవ ఉనికి ఏంటి? నేనిది, నేనది అని ఎల్లప్పుడూ మన మీద మనకు ఉండే అభిప్రాయాలతో, కండిషనింగ్స్తో, ఆలోచనలతో కాలములో బ్రతకడం, అలాంటి బ్రతకడం, ఇది ఒక బీయింగ్ అన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ బీయింగ్ వీఆర్ అనేది చూస్తే మనం బికమింగ్లో ఉన్న బీయింగ్ మనం కదా. ఇస్ ఇట్ నాట్ సార్? సో we are the beings of in the becoming. So is there a being without becoming? That's the question. That's the real question anamata. So can we see that we are in becoming? That is the true point. Adi nijamaina point anamata. అది మనం చూడటం వల్ల అది ప్రాక్టీస్ కాదు, కాలంలో జరిగేది కాదు అది. కానీ ఇప్పుడు ఇక్కడ చూడటం అనేది కాలం ఎందుకు? దానికి రేపు చూస్తామని అంటే అది కాలమా? నిన్న చూసామంటే కాలమా? నిన్న చూసాము నాకేదో స్థితి వచ్చింది, దట్ ఇస్ క్వైట్ అబ్సర్డ్. సో అందుకని భవిష్యత్తులో నేను చూస్తాను, అది అంతకన్నా ఫూలిష్ థింగ్. అది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది మైండ్. సో అది కాదు, ప్రస్తుతం. సో ఆ ప్రస్తుతంలో చూసినప్పుడు ఏమవుతుంది? అక్కడ రెండోది ఉందా అసలు? యాక్చువల్గా there are no two things. Then there is only one life. So who will quarrel with whom? Who want to change into something which he is not? ఎవరు మారబోతున్నారు? ఎవరు ఏదో
పొందబోతున్నారు, ఎవరు ఏదో సాధించబోతున్నారు. సాధించేవాడు లేడు, పొందబోయేవాడు లేడు, మార్పు చెందేవాడు లేడు, భవిష్యత్తు లేదు, గతం లేదు, ఏదీ లేదు. ఆ ప్రస్తుతమే ఉంది. సో దట్ ఈస్ ది ఎటర్నల్ నౌ, the eternal now, which has no past, no future. So our present, that is the state of meditation. That is actually adi dhyanam అనేటువంటిది అది అన్నమాట యాక్చువల్గా. కానీ నాట్ ఆల్ ది సిల్లీ ప్రాక్టీసెస్ అబౌట్ మెడిటేషన్ ఇవేవి కాదు. సో ఇన్ దట్ దేర్ ఇస్ బికమింగ్. సో ఆల్ ది గురూస్ ప్రీచ్ దట్, most of the gurus. So beware of those gurus. Don't go into the trap of the gurus. That's what Krishnamurti says again and again and again throughout his teachings, isn't it? So that's why we must be very serious with life, because what is life? That is a wonderful question. You have to, it is a very challenging question, and it needs no explanations from anybody. అంటే ఆ లైఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ లైఫ్ దెన్ యు ఆర్ బ్యాక్ అగైన్ టు ది థాట్ రెల్మ్. దట్స్ ఇట్. అందువల్ల మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పరిశీలించాలని నేను అనుకుంటున్నాను. అదేనా విజయ్ గారు? ఇస్ ఇట్ రైట్? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Well, what is essential here is experiencing. Yes. Yeah. Yeah. Yes. It also happens when we are walking, we see the birds chirping, birds flying. My eyes see it, my ears hear it, but I don't say anything about it. That listening is taking place and the perception is taking place. Yes. It's only when I say the bird is flying, then I move away, back to my memory. So that means it is happening. Sometimes it does happen to us when we are in that state where where I'm listening without saying, the birds are chirping. So it is essential for me to look at these things rather than say it's impossible or it's not possible. Yes. That is how I would look at it, sir. Yes, sir. Yes, sir. So that ing form of verb is very, very important. Experience and experiencing. Yes, sir. Absolutely. There is a difference. So in the experience, the me is there, but in experiencing, there is no me. Absolutely. So there is no past. Absolutely. Andukani that moment, a moment of flying, the moment of the ripples on the surface of the water, the moment, the air flowing, and somebody is talking. So there is a movement. So can we see that movement without the movement of thought? That's it. Ante appudu there is an experiencing. There is no division at all. Krishnamurti garu ఈ విషయాలనే పదే 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 నొక్కి 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 చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ విషయం ప్రాక్టీస్ వల్ల సాధ్యమవుతుంది కాదు. You have to see the truth of it. The truth has to be seen instantaneously, or it is not possible at all. అంటే అందుకనే కాలము లేదు అని హెచ్చరిస్తుంటారు. So when you see that the untruth of what is going on inside in our brain and your thinking and all that, and that very seeing is intelligence. Don't try to become intelligent. It's a wrong way. So అందుకని చాలా అర్థం ఉందమ్మా ఈ విషయంలో. బికమింగ్ అండ్ బీయింగ్ అనే విషయం చిన్న విషయం కాదు ఇది. Because it is freeing the mind from the known. That is a wonderful thing. So Yes, sir. can we be like that? It's a big challenge. సార్ ఆనంద్ గారికి నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆయన ఇందాక మాట్లాడినప్పుడు నేను బయట చెట్టును చూసిన అవుట్వర్డ్, ఇన్వర్డ్ కూడా అదే ఉంది
అనేది ఆయనకి ఒక విధంగా ఒక ఇన్సైట్ కలిగింది. ఇన్సైట్ అన్న వర్డ్ ఆయన యూజ్ చేయలేదు. బట్ నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే, ఆ ఇన్సైట్ కలిగితేనే అది తెలుస్తుంది కదా సార్. ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు తెలుస్తోంది. చెట్టులో ఉన్న, ప్రకృతిలో ఉన్నదంతా నాలో ఉంది. నాలో ఉందంతా ప్రకృతిలో ఉన్నది అనేది ఒక ఇంటలెక్చువల్‌గా తెలుస్తుంది. సో, ఆనంద్ గారు అలా అన్నప్పుడు నేను అది ఐ గాట్ ఇట్ అన్నప్పుడు ఆయనకు ఒక ఇన్సైట్ కలిగితేనే కదా, దట్ వోంట్ చేంజ్ ఎనీమోర్. అండ్ దట్ ఈస్ ఆ ఇన్సైట్ వస్తేనే కదా సార్ ఇవన్నీ ఈ బికమింగ్ స్టేట్ లో ఉండేది. ఐ మీన్ బీయింగ్ స్టేట్ లో ఉండగలిగేది, ఐఎన్జి ఫామ్ లో ఉండగలిగేది, ఎక్స్పీరియన్సింగ్ ఫామ్ లో ఉండగలిగేది అని ఆయనకి ఇన్సైట్ కలిగిందా అనేది నేను అడుగుతున్నాను సార్. ఈజ్ ఇట్ ఎన్ ఇన్సైట్ ఆనంద్ గారు? Yes, ma'am. And Okay. it is like this, madam. Long back, I mean, it occurred to me when I watched the other plants or things like that. You know, the life is there and life is in here. So that is one of the main things. And later, after reading Krishnamurti, what happened is, you know, when I saw the amount of cruelty which is taking place in my food habits, it just happened. That's all there is. Okay. I mean, I didn't say it is good or bad. I didn't say I should not eat or I should eat. It just happened. I mean, that's all there is. I can't expand anything more on that. So Okay. probably, you know, I mean, it does happen with us, you know, like when you're going for a walk, when a bird is chirping, I'm listening to it without saying it's bad or too loud or etc. etc. This listening is going on. So that gives me a clue, within quotes I am saying, what Krishnamurti is saying, it can be done. Generally we say it's impossible, it's not possible, Annie. So the moment I say it's impossible or it's challenging, I'm blocking myself. I need to look at that also. So these are the few small things which came to my mind, that, you know, while I'm walking, I listen to the birds are chirping. I don't say anything about it. And the birds are flying, the vehicles are passing by. I don't comment about it. So the brain does see what's happening out there without commenting. That is my personal experience. I mean, how I connect with what Kay is talking is again, within quotes I'm saying, it's challenging. That is what it is. ఓకే, థ్యాంక్ యూ. అదే విజయ్ గారు, ఇప్పుడు ఆ లైఫ్ తో డైరెక్ట్ కనెక్షన్ ఎవరికైతే వచ్చిందో అది పోదు. అది పోదు. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ ప్రయత్నం లేదు కనుక సీయింగ్ అనేది హ్యాపెన్ అయిపోయింది కదా. దట్స్ వై రిఫర్డ్ మెనీ టైమ్స్. ఐ థింక్ ఐ హావ్ ఆల్సో లిసన్ ద గోల్డెన్ కీ అండ్ ద డోర్ అండ్ ద కీ ఆర్ ది సేమ్. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆ రకమైన ఎక్స్పీరియన్సింగ్ అనేది జరిగిపోయిందో అది ఆటోమేటిక్గా ఆ పెర్సెప్షన్, ఆ సీయింగ్ అనేది మీకు తెలిసిపోయింది అన్నమాట. అంటే సీయింగ్ అనేది జరిగిపోయింది. అక్కడ తెలిసిపోయిందని కాదు, తెలుసుకునేవాడు ఎవడు లేడు, అక్కడ జరిగింది. సో కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా అది జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అందువల్ల Krishnamurti also refers it as benediction. That love or that energy, that exploding energy. ఇలాగ రకరకాల పేర్లు పెడతారు. ద టైమ్లెస్నెస్. సో ఆ వర్డ్ ఏంటి డినోట్ చేస్తుందని మనము దానిలోనికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. కానీ mere verbal meanings which the dictionary gives or we get the meaning from anybody does not reveal that thing. దాన్ని రివీల్ చేయలేదు. కానీ when that experiencing is there, then the very experiencing reveals it. అది that opens it అన్నమాట. The flower is opened, then when it blossoms there is fragrance అన్నమాట. ఆటోమేటిక్గా జరుగుతుంది అది, అంతే. సో అది ఎలా సంభవిస్తుంది, ఎప్పుడు జరుగుతుంది,
ఎవరికి జరుగుతుంది, ఎవరికి తెలియదు. ఇట్ హ్యాపెన్స్, దట్స్ ఆల్. వెన్ దెర్ ఈస్ దట్ రైట్ సీయింగ్, ఆ రైట్ సీయింగ్ అనేది కరెక్ట్గా జరిగితే, అక్కడ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అనే రెండు విషయాలు ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అంతే అది. Yes, sir. Yeah. I have also explained what happened to me also. But that's not important. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అంటే, ఏంటి హిండరెన్సెస్ ఏంటి అని యాక్చువల్గా. సో అది మనం జాగ్రత్తగా పరిశీలించడమే ఇంటెలిజెన్స్. అది అంటే వీ మస్ట్ అప్రోచ్ ఇట్ నెగిటివ్లీ, నాట్ పాజిటివ్లీ. అంటే ఆ నెగిటివ్గా ఏంటి జరుగుతుందని దాంట్లో మనం చూసినప్పుడు, ఆ నెగేషన్ అనేది జరిగినప్పుడు, దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ. మన లైఫ్ లాంగ్ ఎఫర్ట్ చేసినా దొరకకపోవచ్చు, అసలు ఏ ప్రయత్నం లేకుండా కూడా సంభవించవచ్చు. ఇట్ హ్యాపెన్స్ అంతే, దాని గురించి కామెంట్ లేదు. And earlier I thought, sir, when I read K about transformation, I thought, the entire thing changes. That I become enlightened, I know everything, I can see everything. Yes. It is after this experience, it is moment to moment. This small thing I had, I could see it, perception of it, the kind of cruelty and suffering which is taking place out there, which is no different from my life and that animal's life. That's what happened. Exactly. So suddenly I understood it is an ongoing process. I'm putting within quotes ongoing process. We have to see moment to moment what is happening. Yes. So at times, and we can see only moment to moment. Absolutely. Absolutely. Yes. ఎస్ సార్, ఒక్కొక్క మూమెంట్ లో బ్రెయిన్ స్టిల్ అయిపోతుంది. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను సార్. అవునమ్మా, అవును. ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఇంకా అది అక్కడ నేను లేను, స్టిల్ అయిపోతుంది. ఐ క్యాంట్ ఈవెన్ రిప్లై టు దెమ్, ఐ జస్ట్ అబ్జర్వింగ్. చూస్తా ఉంటాను అనమాట. అది చాలా బాగుంది సార్ ఆ ఫీలింగ్. అప్పుడు అప్పుడు ఇంకా అసలు కాన్ఫ్లిక్టే ఉండదు. అది బట్ ఎప్పుడూ అవ్వదు అది, ఎప్పుడైనా ఒకసారి. అంటే ఇక్కడ మనం ఉన్నాం అనేటువంటి ఒక ఉనికి ఉంది కదా, అదే థాట్ లో. ఎప్పుడు నేను, నాది అనే మా ఉనికిలో ఉంటామని ఇందాక అనుకున్నాం కదా. సో దట్ ఐ కాన్షియస్నెస్, దట్ ఈస్ ది సెల్ఫ్ కాన్షియస్నెస్, ద మీ కాన్షియస్నెస్, అందులో ఉంటాం కదా మనం ఎప్పుడును. అది ఎప్పుడైనా ఒక క్షణకాలం తప్పిపోయినప్పుడు, అది పూర్తిగా లేనప్పుడు ఒక ఆనందం కలుగుతుంది మనకి. అందుకనే చాలా మంది డ్రింక్కి అలవాటు పడతారు, కొంతమంది LSD టాబ్లెట్స్ వాడతారు, కొంతమంది దాన్ని మర్చిపోవడానికి నామ మంత్రాలని పట్టుకుంటారు, సాధనలు చేస్తారు కొంతమంది. సో ఏది చేసినా కొంతమంది గాఢ నిద్రలోకి పోతే మనశ్శాంతి ఉంటుందని స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు. సో అంటే ఏంటి, తన్ను తాను మరవటం అనే దాని మీద మనిషి పెట్టుకున్నాడు, అప్పుడైనా విశ్రాంతి దొరుకుతుంది, అప్పుడైనా ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది అని. కానీ ఇక్కడ ఒక ఆధారపడటం వల్ల అతను తన్ను తాను ఒక విషయం మీద, అంటే అది సెక్స్ అనండి, డ్రింక్ అనండి, లేకపోతే ఒక ఏదో ఒక విషయం, ఒక ఎంటర్టైన్మెంట్ అనండి, లేకపోతే ఏదో ఒక భజన అనండి, ఒక మంత్ర అనండి, దేంట్లోనైనా తను తాను మర్చిపోవడం అనేది ఇవన్నిటి మీద ఆధారపడుతున్నాడు కదా అక్కడ, అవునా కాదా? ఆధారపడుతున్నాడు. సో ఇక్కడ ఆధారం లేకుండా తను అనేది లేకుండా ఉండే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ రియల్ మెడిటేషన్. అక్కడ ఆధారం లేదు. ఐఎమ్ నాట్ డిపెండింగ్ అపాన్ ఎనీబడి, ఎనీ థాట్, ఎనీ preacher, any book, or any habit, or any escape I know, but without having no dependence, అంటే ఏ రకమైన ఆధారం లేకుండా మైండ్ సైలెంట్ అయింది దానికి. అది
కదా, అది అద్భుతం. There is no being or becoming. ఎస్ That is what it is. ఎస్ Yes, yeah, yeah. ఏంటి ఎవరు మాట్లాడలేదు, మన ముగ్గురి మధ్యనే డైలాగ్ అవుతుంది. సార్ ఇప్పుడు థాట్ అనేది జ్ఞాపకాల నుంచి మూవ్ అవుతుంది కదండి. అవును ఇప్పుడు అవును ఆ సార్. థాట్ నేను ఒకటే అని తెలుసుకోవటానికి కొద్దిగా కష్టమైనప్పుడు అసలు అక్కడ జ్ఞాపకాలు అనేవి ఎక్స్పీరియన్స్ నుంచి జ్ఞాపకాలు మెమరీలు అవుతాయి. ఆ జ్ఞాపకాలే ఫంక్షన్ అవుతున్నాయి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే అది అప్పుడు ఓన్లీ ఆ మనం ఏది చేసినా కానీ ఆ జ్ఞాపకాల యొక్క రిజల్ట్ అని తెలిస్తే అది అప్పుడు ఆ సైలెన్స్ కూడా వస్తుందండి. అది అంటే అప్పుడు ఆ అది సైలెన్స్ చూడగలగాలి. ఎందుకంటే హోల్ పిక్చర్ అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ హోల్ పిక్చర్ అనేది ఏంటంటే మొత్తం ఈ కాన్షియస్నెస్ మొత్తాన్ని అది అప్పుడే చూడగలిగితేనే మన దాని నుంచి బయటకు వస్తేనే చూడగలుగుతాం, లేకపోతే లేదు. అంటే మా పర్సనల్ గా బయటికి రావటం అని కాదు, ఆ మొత్తాన్ని గమనించగలిగితే అది బయటకు రావటం అనేది అనుకోవాల్సి వచ్చింది. అప్పుడే అది హోలిస్టిక్ గా చూడటం, అది లేకపోతే దాంట్లోనే ఉండి ఆ కాన్షియస్ నుండి దాంట్లోనే కొట్టుకుంటా మన కాన్షియస్నెస్ చూడాలంటే అది చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు అది దానికి ఉదాహరణగా ఏంటంటే ఒక మ్యాప్ మనం ముందర పెట్టినప్పుడు ఆ మ్యాప్ మొత్తం మనం గమనించినప్పుడు ఏది ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం, అది గమనించగలుగుతాం. అదే మనం మ్యాప్ లోకి అది దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఒక యూరప్ మ్యాప్, ఆసియా మ్యాప్ తీసుకున్నప్పుడు యూరప్ మ్యాప్ అయితే జర్మనీ ఇక్కడ ఉంది, ఫ్రాన్స్ ఇక్కడ ఉంది, ఇంగ్లాండ్ ఎట్లా ఉందని మనం చెప్పగలుగుతాం. అదే మనం దాంట్లో పడినప్పుడు ఆ ఇంగ్లాండ్ లో పడినప్పుడు ఇంగ్లాండ్ అది కూడా చూడగలుగుతామో లేదో తెలియదు, కానీ ఫ్రాన్స్, జపాన్ అదే జర్మనీ కానీ స్పెయిన్, గ్రీస్ ఎక్కడ ఉన్నాయో మనం చెప్పలేము. అందుకని మనం దాని నుంచి బయటపడి ఆ హోలిస్టిక్ వ్యూలోకి రావాలంటే దాని నుంచి బయటపడాలండి ఎప్పుడైనా సరే. అట్లాగే కాన్షియస్ నుంచి బయటపడితేనే, ఈ కాన్షియస్ నుంచి బయటపడినప్పుడే అది మొత్తం కాన్షియస్నెస్ ని చూడగలుగుతుందండి. అంటే పర్సనల్ గా ఎవడో చూస్తున్నట్టు కాకుండా ఆ కాన్షియస్నెస్ దాన్ని చూడగలుగుతుంది. అట్లాగే ఈ జ్ఞాపకాలు కూడా ఆ జ్ఞాపకాన్ని, కదలికని గమనించగలుగుతాయి. అప్పుడు ఆ ఆలోచన నేను అనేది అక్కడ ఒకటవుతుంది. అప్పుడే ఆ సైలెన్స్ అనేది వచ్చిద్ది. అప్పుడు ఏది జరిగినా కానీ ఆ గమనింపులోనే ఉంటది. అది నాకు అర్థమైందండి. ఇక్కడ సింపుల్ గా ఒకటి విషయం అనుకోవాలంటే, గతం నుంచి చూసే చూపు ఒకటి ఉంది, గతము లేని చూపు ఒకటి ఉంది. మనం చూసేదంతా గతంతో చూసే చూపు. అందుకే దాని నుంచి విడుదల కలగటం లేదు. గతము లేకుండా చూడగలమా? దిస్ ఈస్ ది క్వశ్చన్ అన్నమాట. సో వెన్ దెర్ ఈస్ దట్ సీన్, ఆ గతమే అబ్జర్వర్, ఆ గతమే చూసేవాడు. సో అది లేకుండా చూడగలిగితే అది నిజంగా చూడటం. దాంట్లోనే వీ కెన్ సీ ది హోల్ థింగ్, బట్ నాట్ పార్షియల్లీ ఆర్ లిమిటెడ్లీ. అంతే. ఆ ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయి, మన సైకలాజికల్ ఫీల్డ్ ని కానీ మన బ్రెయిన్ లోనే అయ్యే ఉన్నాయి కాబట్టి ఆ మెమరీసే అదే కదా పాస్ట్. అది ఫంక్షన్ అవుతా ఉన్నాయి అని మనకు తెలుస్తున్నది. అదే పాస్ట్, ఆ మెమరీస్. ఆ పాస్ట్ గమనించగలిగితే ఇక అక్కడ అబ్జర్వర్ అనేవాడు పాస్ట్ ఉండేవాడు ఉండడు. ఆ పాస్టే వాట్ ఈస్, అది ప్రస్తుతంలో అదే పనిచేస్తుంది. ఆ గతం అది ప్రస్తుతంలోనే చూడాలి. అప్పుడు ఏ మూమెంట్ లేకుండా ఉన్న థాట్, ఏ మాత్రం లేని మూమెంట్, ఏ ఏ మాత్రం కదలిక లేని ఒక స్టేట్ ఉంటదండి. ఇక అదే సైలెన్స్ అవుతుంది. అది ప్రాక్టికల్గా ఏంటి అనే దాంట్లో మనం ప్రవేశించినప్పుడు
అప్పుడు మనకు తెలుస్తుంది ఇది కదా అని. అవును. అది. అంటే హోలిస్టిక్ గా చూడటం అనేది ఒకటి కొద్దిగా అది తెలవాల్సి వస్తుంది. ఆ హోలిస్టిక్ చూడటం అనేది నాకు మొట్టమొదట అర్థం కాలేదు. ఉమ్. ఈ మొత్తం నేచర్ అంతా అసలు కాన్షియస్నెస్ మొత్తం దాంట్లోనే ఉండి మనం ఉంటే అది చూడటం అనేది జరగదు అనేది ఒక ఇప్పుడు కొన్ని పర్సెప్షన్ వర్డ్స్ కలిగినప్పుడు. కొన్ని ఉమ్, words తో ఇబ్బంది వస్తుంది. పెద్ద అవును. పెద్ద వర్డ్స్ అవసరం లేదు. హోలిస్టిక్ గా చూడాలి అని, మరేదో చూడాలని దాంతో మనం ఫైట్ చేయొద్దు అని నా అభిప్రాయం. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఐ మే బి రాంగ్. అంటే నేను ఇక్కడ మ్యాప్ ఉదాహరణగా చెప్పింది అందుకని. అదే మ్యాప్ మొత్తాన్ని చూడగలిగినప్పుడు మ్యాప్ లో ఏమేమి జరుగుతుంది, ఏంటి, అసలు ఎక్కడ ఏది ఉంది మొత్తం చూడగలుగుతాం. అదే దాంట్లో ఉన్నప్పుడు అది మనం చూడలేము అనేది ఆ మేజ్ లాగా అవుతుంది. అంటే ఆ దాన్ని మేజ్ లో ఉన్నప్పుడు పుట్ ఇట్ వెరీ సింప్లీ ఏంటంటే ఆ, మొత్తం అంతా చూడటం అనేది, పార్షియల్గా చూడటం అనేది ఏంటి అని చూస్తే, నేను అనే పరిధిలో ఉన్నప్పుడు పరిధికి యువతల పరిధికి అవతల రెండు విషయాలు ఉన్నాయి కదా. నేను అనే దాంట్లో ఒక చిన్న సున్నా ఉంది. ఆ సున్నా పరిధిలోనే నేను పనిచేస్తుంది. అది తెలిసిన జగత్తు, దానికి తెలిసిన విషయాలతో కూడిన ఒక జగత్తు. దాంట్లోనే అది ప్రయాణం చేస్తుంది, ఆ లిమిటెడ్ కాన్షియస్నెస్ అది. సో దీని అవతల, ఈ ఈ సున్నాకి అవతల ఒక విశాలత ఉంది. దానికి ఏ సున్నా లేదు. దాని సున్నా అవతల ఒక స్పేస్ ఉంది, సున్నా లోపట ఒక స్పేస్ ఉంది. సో ఈ సున్నా లోపటే ఉండే స్పేసు, ఉండేటువంటి నేను సున్నా అవతల ఏముంది అని ఆలోచిస్తున్నాను. అది ఎలా తెలుస్తుంది నాకు? తెలీదు. కాబట్టి నేను అనేది తన ప్రయత్నాలు, తన లోపత్వాలు, తన ఆశలు, తన ఆశయాలు, తర్వాత తన గందరగోళాలు, తన ఈర్ష్యలు, అసూయలు, తర్వాత తన బాధ, తన దుఃఖము, ఇదంతటితోటి ఈ రియాక్షన్స్ అన్నిటితోటి కలిసి ఉన్నటువంటి ఒక చైతన్యం అది. సో ఈ వాట్ ఈజ్ అంటే ఇదే. దాన్ని మనము ఎప్పటికప్పుడు చూడటం వల్ల ఈ పరిధి చెరిగిపోతుంది. అంటే అక్కడ నేను అనేది ఒక ఆలోచన మాత్రమే, నేను అనేది గతం మాత్రమే, నేను అనేది తెలిసిన విషయాల యొక్క జ్ఞాపకాలు మాత్రమే, అది కాలబద్ధమైనది, ఆలోచనాబద్ధమైనది అని ఎప్పుడైతే మనకు అర్థమైనది, నేనులో ఆలోచన తప్ప మరేమి ఉంది అందులో అని చూసినప్పుడు, నిజంగా చూసినప్పుడు, నాట్ యాజ్ ఎ టీచింగ్, నాట్ యాజ్ వర్డ్స్, బట్ we have gone into it very very deeply and practically and actually. సో దాంట్లోని అందుకనే దాన్ని యథాతథంగా చూసినప్పుడు ఇక్కడ ఆ విషయాలను అర్థం చేసుకోవడం కాదు, ఆ విషయంలోకి మునగడం అన్నమాట. అంటే ద హోల్ టీచింగ్ కృష్ణమూర్తి చెప్పింది అద్భుతంగా ఉంటుంది. ఆ విషయాలను అర్థం చేసుకున్నంత మాత్రాన మనం పెరిఫెరీలోనే ఉంటాం, ఇంకా లోపలికి ఇంకా ప్రయాణం చేయలేదు. కానీ ఆయన ఏం చూపిస్తున్నారో ఆ విషయాల్ని మనం నేరుగా చూసినప్పుడు, డైరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది విడిపోతుంది క్లౌడ్ లాగా. విడిపోయినప్పుడు ఏమైంది? పరిధి పోయిన తర్వాత అప్పుడు ఏమైంది? ఇక్కడ లోపట బయట అనే పరిధి ఉందా? అక్కడ ఉండేది హోల్నెస్, కంప్లీట్నెస్ కదా మొత్తం అంతా. అప్పుడు హోల్నెస్ని చూడడం అంటూ ఎవరున్నారు అక్కడ? చూసేవారు ఎవరున్నారు? యూ బికమ్ ది హోల్, హోల్నెస్ యూ బికమ్ ది హోల్, దట్స్ ఆల్. అవునండి. అవును. అదే ఇప్పుడు ఆలోచనలు అనేవి మీరు చెప్పినట్లు నేను అనేది తెలిసినప్పుడు ఆలోచన అనేది పరిమితులు లోబడి ఉంది, లిమిటెడ్ థాట్ అనేది తెలిసినప్పుడు ఇక అది దాని గురించి పట్టించుకోదు ఇక. ఇక దాని తర్వాత ఇక అన్లిమిటెడ్, ఇక దాని నుంచి బయటపడటం ఇవన్నీ ఉండవు. ఇక దాని అంతా అదే ఆ అదే హద్దులు అంటున్నా కూడా నేను, తొలగిపోతాయి. డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అదే తొలగిపోతాయి. చూసినప్పుడు. అవును. అవును. అప్పుడు ఇక ఆటోమేటిక్ అందులో ఆ అందుకే సున్నా ప్రయత్నం లేదు. అనేది లేదు, ఉండదు ఇక అప్పుడు. అదే నేను అనేది లేనప్పుడు ఇక సున్నా కూడా ఉండదు. అంతే. అప్పుడు పరిధి లేదు. కాబట్టి స్పేస్ వేరేగా లేదు, లోపట బయట అని. కాబట్టి అంతా అది ఒకటే. నేను చూశానని అనేది కాకుండా అది చూడబడుతుంది అక్కడ అంతే. నేను అవును. అనేది లేకుండా నేను చూశాను అనేది కాకుండా అది చూడబడుతుంది అక్కడ. ఆ చూడబడటంలో అది ఫ్రీ అవుతుంది. ఆ ఇలా ఆ పెరిఫరల్స్, ఆ బౌండరీస్ అన్నీ మాయమవుతాయి. అవును.
ఇంకెవరు మాట్లాడతారు? You want to say something, sir, Anand garu? I thought Krishnamurti says, and to end thought, that is psychologically. Functionally, it is very essential. I need to understand that also. Yes. So I can't say end thought means there's no thought. I mean, I'm going every day without thought. Then they'll put me inside a mental hospital. So thought is very essential functionally. The other thing, when we talk about map is not the territory. Now, how do I understand that also? I need to look at it. It's not being on the spot and saying I'm in a maze, but when I look at a map, it doesn't give me the entire thing picture. Broadly, it tells me what it is. So map is not the territory. When I'm there is, within quotes, I would say, understanding of what it is. So I need to look at it also. That map is not the territory. That is very essential. What is the map territory? Please explain that. I've seen the map of Bangalore. I've seen where MG Road is. When I'm on MG Road, I have the understanding of what MG Road is, not looking at the map. That is very essential to understand, sir. That is a fractional understanding, fractional seeing. Factual. That is not a holistic seeing. I wouldn't use the word holistic or not, I mean. No, sir, that is simple. Is in that I don't understand holistic. Why can't అంటే we ఇక్కడ understand? ఆయన ఏమంటున్నారంటే బెంగళూరులో ఎంజీ రోడ్డు మ్యాప్లో ఉండొచ్చును, మ్యాప్లో నేను చూడొచ్చు ఇది ఎంజీ రోడ్ అని. కానీ నేను ఎంజీ రోడ్లో ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మ్యాప్లో చూడక్కర్లేదు. నేను ఎంజీ రోడ్లో ఉన్నాను కాబట్టి మ్యాప్లో చూస్తున్నప్పుడు మ్యాప్లో ఎంజీ రోడ్ ఉంది, కానీ ఎంజీ రోడ్లో ఉన్నప్పుడు మ్యాపే లేదు. నేను ఉన్నాను ఎంజీ రోడ్లో. ప్రాక్టికల్ గా మీరు ఎంజీ రోడ్ లో ఉన్నప్పుడు చూడలేరు. మీరు హెలికాప్టర్ లో వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా బెంగళూరు మొత్తం. అది ప్రాక్టికల్ అవుతుంది కదా. Sir, helicopter uన్నా kuda, it is giving a broader view of it. When you're in that, it is different. When you want to see the Bangalore, you have to some distance have to maintain. That's so you can see the whole picture. See, when you are in that consciousness, you can't see the whole consciousness. You are seeing only fractional. No, I mean, where did consciousness come in now? Because I am part of that. I mean, whatever I do. I am that consciousness, sir. I am that consciousness. That understanding. Sir, I'm part of the consciousness, sir. I am not consciousness. That is very essential to understand. I am only a part. I am the part. Mike, okay. I share that consciousness. That also part of the consciousness. So I am the world. When you say I am the world, you are not the consciousness, whole consciousness. So how do you understand a part can never be the whole? Part never can be whole. When you understand, there is. When you understanding that I am the part of that. How can the part understand, sir? That's why I am saying there is no part when you understanding that holistic, whole nature. That is a conclusion. You are no longer that part. That is a conclusion. You are sir. whole. I don't know about you become whole. I don't know about. That's my conclusion. I'm analyzing that. I don't know about it. Isn't it? అంటే
ఇంగ్లీష్ లో చెప్పడం నాకు రావట్లేదు, సారీ. మొత్తం మీరు తెలుగులో కాన్షియస్నెస్, చెప్పండి. ఓకే ఓకే, కాన్షియస్నెస్ మొత్తం చూడగలిగినప్పుడు, మనం కాన్షియస్నెస్ లో భాగం అని తెలిసినప్పుడు, ఆ భాగం అనేది ఉండదండి. అర్థమైనప్పుడు మొత్తం కాన్షియస్నెస్ నేను వేరు వేరు అనుకోవటానికి లేదు, దాంట్లో కలిసిపోయి ఉంటది. మనం దాంట్లో పార్ట్ అనేది కూడా అది సెన్స్ కూడా ఉండదు. మొత్తం టోటాలిటీనే ఉంటది మిగిలిద్ది. అదే రామకృష్ణ గారు చెప్పే బౌండరీస్ కూడా ఉండవు అనేది. బౌండరీస్ ఉన్నాయి అంటే మీరు పార్ట్ అనేది మీరు సెన్స్ చేయగలుగుతున్నారు. ఆ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండాలంటే ఆ బౌండరీస్ పోతే అది మొత్తం హోల్ అవుతుంది. ఆ హోల్ ని మనం ఫంక్షన్ అయ్యేటట్టు చేయగలిగింది ఆ అండర్స్టాండింగ్, ఆ పర్సెప్షన్. సార్, ద మూమెంట్ నేను హోల్ అవుతుందంటే దట్ ఐఎమ్ కమింగ్ టు కన్క్లూషన్. I then also have to see that there's a motive in me that I want to know about. ఇక్కడ హోల్ లిమిటేషన్ అనేది మనం గమనించగలిగినప్పుడు ఆ లిమిటేషన్ ఉండదు అనేదే చెబుతుంది. And that what happens are the, yes, I can understand the first part of it is very essential. Not what ఫస్ట్ happens పార్ట్ ఈజ్ after. వెరీ ఎసెన్షియల్. ఇట్ ఈస్ Absolutely, లిమిటెడ్ పార్ట్ అనేది మనం గమనించడమే దాని Yes. ఇంపార్టెంట్. Absolutely right. Yes. అంటే హోల్ అనేది ఏంటి అనేది ఒక సబ్స్టెన్స్ కాదు, ఒక చూడబడేది కాదు, అది ఏదో తెలవదు అసలు మనకి. అది వి కాంట్ ఇమాజిన్ దట్. వెన్ యూ ఇమాజిన్ ది హోల్ నేచర్, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. Absolutely. ఇట్ ఈస్ నో లాంగర్ హోల్. True, sir. హలో సార్. ప్రేమ్ కుమార్ గారు చెప్పండి. సార్, నాకు ఒక ప్రశ్న సార్. ఇది మీరు ముందే దీని గురించి మాట్లాడినారు, కానీ నాకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మోటివ్ వల్ల వచ్చే సమస్య ఏంటి సార్? అంటే ఉద్దేశం, ఇప్పుడు నేను భయపడుతున్నాను, నాకు వెంటనే భయం నుంచి బయటపడాలి, లేక భయాన్ని అంతం చేయాలి, అలాంటి ఉద్దేశాలు మెయిన్ గా మీరు దేంట్లోనైనా జేకే గారు కూడా చెప్పింది ఉద్దేశం లేకుండా చూడాలి, వితౌట్ మోటివ్. సో అది మోటివ్ వల్ల అది ఏంటి సమస్య, ఎందుకు మోటివ్ అనేది వద్దో అనేది. ఓకే, అంటే నేను భయంతో ఉన్నాను, భయం నుంచి బయటపడాలి అనే మోటివ్తో తప్పేంటి? అలా ఉంటే ఏం జరుగుతుంది మోటివ్ ఉంటే? అదే కదా మీ ప్రశ్న. అవును సార్. అయితే మోటివ్ ఉంటే ఏమవుతుంది? మోటివ్ ఎవరి నుంచి వచ్చింది? నేనే కదా సృష్టించింది మోటివ్ని. సో కాబట్టి భయం నుంచి ఎలాగ బయటపడాలి అనే దాంతో నేనేం చేస్తాను? ప్రయత్నం చేస్తాను, ఆ గురువుని పట్టుకుంటాను, ఈ పుస్తకం చదువుతాను, అది వింటాను, ఇది వింటాను, అన్నీ చేస్తాను. కానీ అవన్నీ చేయటం వల్ల ప్రయత్నాల్లో నిజంగా భయాన్ని ఫేస్ టు ఫేస్ మీట్ అవటం లేదు. అంటే భయంలో ఏం జరుగుతుంది, భయం వస్తే ఏమవుతుంది, ఆ ప్రస్తుతంలో ఏం జరుగుతుంది అనే దాన్ని నేను చూడడం మిస్ అవుతున్నాను. అంటే ఏమవుతుందంటే మోటివ్ అనే దాంట్లో కాలం ఉంది, మోటివ్ అనే దాంట్లో ప్రయత్నం ఉంది. అందువల్ల ఈ రెండిటి వల్ల ఏమవుతుంది? డైరెక్షన్ ఉంది, గోల్ ఉంది. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే థాట్ దాంట్లో ప్రయాణం చేస్తుంది. థాట్ ఉన్నంత వరకు ఫియర్ ఉంటుంది కదా. సో నేను నాన్ వైలెన్స్ అనే దాన్ని ఒక ఆశయంగా పెట్టుకున్నాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ నేను వైలెన్స్లో ఉన్నాను. అలాగా ఆ థాట్ అనేది ఏదైతే ఉందో అదేమవుతుంది? ప్రస్తుతంలో ఉంది అది, కానీ భవిష్యత్తులో ఉన్నదేంటి? నేను అలా ఉండకూడదు, నాకు ధైర్యంలో ఉండాలి అనేది ఒక నాన్ ఫ్యాక్ట్. అది అంచేత అది దాంట్లోకి మీరు వెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? నాన్ ఫ్యాక్ట్లోకి మీరు వెళ్తున్నారు, అందువల్ల ఫ్యాక్ట్ మిస్ అవుతున్నారు. కాబట్టి భయం ఉంది, ఆ భయంతో ఒక అలజడి కలుగుతుంది, ఆ భయంలో ఏం చేయాలో తెలియట్లేదు, ఆ భయంలో ఏంటేంటి అవుతుంది, దేని నుంచి వచ్చింది, ఎలాగ జరుగుతుంది, ఇవన్నీ ఎన్నో దాని చరిత్ర ఉంది. దాని లోపలికి మీరు చూడడానికి అవకాశం లేకపోతుంది. ఎందుకంటే ధైర్యంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది, నా జీవితం ఫ్రెష్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ
భయాన్ని వదిలితే ఉన్నది ధైర్యమే కదా. అవును సార్, అవును సార్. భయాన్ని భయాన్ని వదిలితే వదిలితే దన్నది ధైర్యమే కదా. అప్పుడు ఏది ఉందో దాన్ని చూడాలి కదా. ఆ ఉన్నదాన్ని వదలాలంటే ఉన్నదాన్ని చూడాలా, లేకపోతే లేని దాన్ని తెచ్చుకోవాలా? ఆ, ఉన్నదాన్ని చూడాలి. చూడాలి కదా. అందుకని ఆ ఉన్న ప్రస్తుతం ఆ భయం ఎలా పుట్టింది అంటే, ఎవరైనా ఏదైనా మాట అనడం వల్ల పుట్టిందా? ఏదైనా చనిపోతాననే భయం వచ్చిందా? లేకపోతే ఏదైనా నేను ఇక్కడ ఉండను, కంటిన్యూషన్ అనేది ఉండదా అనేటువంటి దానివల్ల భయం వచ్చిందా? తెలిసిన దాని నుంచి దూరం అయిపోతానని భయమా? లేకపోతే నాకున్న ఏదో బంధాల నుంచి తెగిపోతాయి, డబ్బుతోటో లేకపోతే దేనితోటో ఉంది, ఎన్నో విషయాలతో బంధం ఉంది, దాని నుంచి దూరం అవుతాననే ఒక భయమా? ఏం జరుగుతుంది అసలు? భయం అనేది ఏంటి అని ఆ భయంలోకి లోతుగా వెళ్ళి మీరు ఆ భయాన్ని భయం వస్తున్నప్పుడు, భయం లోపల కదులుతున్నప్పుడు, నిజంగా ప్రారంభించినప్పుడు మీరు చూడగలరా బాడీలో అలజడి ఏంటి, గుండె ఎలా కొట్టుకుంటుంది, చెమటలు ఎలా పోస్తున్నాయి, ఏది ఎందుకు తోచడం లేదు, ఏం ఒక జరుగుతుంది? అది ఒక అంటే సెకండ్ కి ఒక బాడీలో ఒక షాక్ కొట్టినట్టు ఉంటుంది. అంటే అదే అదే అది కడుపు దగ్గర ఒక పెద్ద ఒక ఫర్ ఫ్యూ సెకండ్, దాని తర్వాత థాట్ వస్తుంది అని. ఫస్ట్ భయం అనేది కలిగిన ఆ క్షణంలో వెంటనే ఒక పెద్ద ఒక షాక్ సెన్సేషన్ వస్తుంది. అవును, షాక్ లాగా కొడుతుంది. అవును, అవునండి. సో అది కడుపులోనే గుండెల్లోనే ఎక్కడో ఒకటి తెలుస్తుంది అది మనకి క్లియర్గా. సో కాబట్టి సీ దట్ అంటే దట్ ఈస్ ద బిగినింగ్ అన్నమాట. సో స్టే ఇన్ ద బిగినింగ్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇట్, నాట్ టు అవాయిడ్ ఇట్ ఆర్ ఏదైనా ఒక కారణం అది దాటి వెళ్ళిపోవాలనో, దాన్ని అణిచేయాలనో, మార్చేయాలనో ఏమీ లేకుండా జస్ట్ వాచ్ ఇట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. కెన్ యూ వాచ్ ఇట్ వితౌట్ ఎ మైండ్, ఐ డు నాట్ నో, దీని గురించి నాకు తెలియదు ఏం జరగబోతుంది అనేది, ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ లేదని, దాంతోనే ఉండగలరా అనేది క్వశ్చన్ అన్నమాట. ఇఫ్ యూ స్టే విత్ దట్, దాని గురించి అలాగే చూస్తూ ఉంటే దెన్ అప్పుడు ఏమవుతుంది, ద థాట్ విచ్ ఈస్ కమింగ్, that thought is not that thought fear. So is there fear without that thought? సో ఆలోచన ఆగిపోతే ఉండే ఆలోచన లేకుండా కోపం ఉందా, ఆలోచన లేకుండా దుఃఖం ఉందా, ఆలోచన లేకుండా భయం ఉందా? సో ఏదో ఒక థాట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, దాని నుంచి ఏదో ఒక భయం ప్రొడ్యూస్ అయింది. కాబట్టి కెన్ ఐ సీ వాట్ ఈస్ దట్, ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది. దాన్ని వద్దు అనకుండా, అది పోవాలి అనకుండా, మారిపోవాలి అనకుండా, జస్ట్ కెన్ ఐ వాచ్ దట్ ఇన్ ద ప్రెజెంట్. ఏమవుతుంది దట్ వెరీ వాచింగ్, అప్పుడు ఆటోమేటిక్గా థాట్ అనేది కంటిన్యూ కాదు. ఎందుకంటే దేర్ ఆర్ నో టూ దేర్, అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వర్. అక్కడ చూసేవాడు, చూడబడేది అని రెండు లేదు. కాబట్టి థాట్ ప్రొసీడ్ అవడానికి అవకాశం లేదు. అది అప్పుడు ఆ ఉద్దేశం అనేది చూసేటప్పుడు వస్తే ఉద్దేశాన్ని కూడా చూడాలి. ప్రతిదీ చూడాలి, అది కూడా థాటే కదా. ఉద్దేశం థాట్ కాదా? ఉద్దేశం ఓకే. ఉద్దేశం వస్తే ఉద్దేశాన్ని కూడా, ఉద్దేశం వచ్చింది అని చూడాలి. అది కరెక్ట్, ఎగ్జాక్ట్. ప్రతి దాన్ని వచ్చేటప్పుడు వెంటనే దాన్ని చూడాలి. ఎనీ మూమెంట్ ఇస్ థాట్ ఇన్ ది సైకిల్. సో దట్ బికమ్ psychological. And also, when I talk about fear, sir, can I see the division between me and fear? Yeah. Which is another factor. I mean, because of this division, I don't have the understanding of it. When I know that fear is not different from me, I mean, how do I look at that is also another question, I would say. Or to understand that the fear is me, what I call fear, I'm naming it, which is again the thought or which is me. ఆ భయాన్ని నేనేదో చెయ్యాలని నేను వేరేగా చూస్తున్నానా, లేకపోతే నేనే భయమా అనేది ప్రశ్న. నేనే భయం అయినప్పుడు, నాకంటే భయం వేరేది కానప్పుడు మీరేం చేయగలరు దాని గురించి?
You have to see, that's all. అది ఒకటి నాకు అబ్జర్వ్ చేసినప్పుడు అబ్జర్వేషన్ కరెక్టో కాదో నాకు తెలియదు సార్. అబ్జర్వ్ చేసినప్పుడు నాకేమైందంటే కోపం వచ్చేటప్పుడు, భయం వచ్చేటప్పుడు బిహేవియర్, ప్రవర్తన అనేది ఒకేలా ఉంటుంది. కోపం, భయం రెండు వచ్చేటప్పుడు ఆ బాడీ రియాక్షన్స్, మాటలు సరిగా రావు. ఒకలాగా మీరు చెప్పినట్టు హార్ట్ బీట్ అది రైస్ అవ్వడం, అలా నాకేదో అది అగైన్ అది మీరు చెప్పినట్టు వర్డ్ ఇస్ నాట్ ద థింగ్, బట్ భయము కోపము ఒక్కటే అనే ఒక అది ఆ భావన వచ్చి నాకు వస్తుంది. అక్కడ భయమా కోపమా అనే పేరు అవసరం లేదు కూడా. ఎందుకంటే పేరు పెట్టామనుకోండి అప్పుడే విభజన వచ్చేసింది. ఇక్కడ నా భయము, నా కోపము, ఈ కోపం వచ్చింది, భయం వచ్చింది. అందుకని ద వర్డ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, అండ్ ద వెరీ వర్డ్ ఈస్ ది థాట్, అంటే ద పాస్ట్. ఇట్ రికగ్నైజెస్, ఇట్ నేమ్స్ అనమాట. అక్కడి నుంచి ప్రాసెస్ అంతా బిగిన్ అయిపోద్ది. మోటివ్, అక్కడి నుంచి ఏదో సాధిద్దాం, ఏదో దీన్ని ఆపేద్దాం, ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడ ఆట. అందుకని ప్రాసెస్ అవసరం లేదు. సో సంథింగ్ యూ ఫెల్ట్ ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ, దెర్ ఇస్ సంథింగ్, సమ్ డిజార్డర్. సో వాచ్ దట్, యు ఆర్ దట్, అండ్ అది వేరే కాదు అని జస్ట్ దాన్ని చూడండి అంతే. ఏమీ చేయొద్దు దాని గురించి. ఓకే, టు పుట్ ఇట్ వెరీ సింపుల్. ఓకే సార్, టైమ్ ఈజ్ అప్. 8:30 అవుతుంది. సో షల్ వి క్లోజ్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.